అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో మా కేఎస్ ప్రసాద్, అదేనండి కాశ్మీర ప్రసాద్, సారీ ఈ శివప్రసాద్ అని చెప్పి ఒక ఎర్నలిస్ట్, సారీ అండి ఎర్నలిస్ట్ కూడా కాదండి, ఎనాలిసిస్ట్ అండి. కాకపోతే ఒక్కొక్క ఎనాలిసిస్ కి ఒక 250 నుంచి 300 ఖర్చు తీసుకుంటారండి. ఆ ఎనాలిస్ట్ వచ్చేదలకి అమరావతి గురించి, అలాగే చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాల గురించి కొంచెం వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. ఆ ఎనాలిసిస్ట్ ఈ మధ్యకాలంలో అమరావతి మీద ప్రేమ వలకపోస్తున్నాడు. ఇదిగో నేను వస్తాను 2 రోజుల్లో 3 రోజుల్లో వస్తానని చెప్పి ఛాలెంజ్ చేసి ఆయన ఎక్కడైతే పారిపోతున్నాడో ఆయనకైతే తెలియదు. కానీ ఈ అనాలిసిస్ట్కి ఈ మధ్యకాలంలో నేను ఒకసారి కాల్ చేశాను. ఎందుకంటే ప్రద్దాకులు మన రాష్ట్ర రాజధానిని పట్టుకొని భ్రమరావతి అని మాట్లాడుతుంటే ఒక ఆంధ్ర పౌరుడిగా తట్టుకోలేక నేను ఒక కాల్ చేశాను. కాల్ చేస్తే అతనేమంటాడు, నాదేం తప్పు లేదండి, రాసినాల్లో తప్పండి అంటాడు. రాసింది ఎవరయ్యా అంటే ఎవరో ఒకళ్ళు ఉండారని చెప్పి ఒకళ్ళ పేరు చూస్తాడు. అసలు ఈడు ఎనాలిసిస్ట్ అయ్యాడా, జర్నలిస్ట్ అయ్యాడా, లేదంటే కనుక ఒక్కొక్క ఎనాలిసిస్కి 300, ఒక్కొక్క ఎనాలిసిస్ చేసిన దానికి అంటే ఒక్కొక్క డిబేట్కి 350 తీసుకుంటుంది, 250 నుంచి 300 తీసుకుంటుంది, నిజమేనా కనుక్కుందాం అని చెప్పి నేను కాల్ చేశానండి. కానీ నా ప్రశ్న పూర్తిగా వినకుండానే పాపం 1-2 సమాధానాలు చెప్పేసి పరారైపోయాడండి. ఇంత దమ్ము ధైర్యం లేని మిస్టర్ కేఎస్ ప్రసాద్, నువ్వు ఎప్పుడైనా సరే మీడియా ముందులోకి వచ్చేటప్పుడు నీకు ఫోన్ చేసిన వాళ్ళకి సమాధానం చెప్పే దమ్ముంటే, ఇదే నిజంగా నీకు దమ్ముంటే గనక నువ్వు రా మీడియా ముందులకి. అలా కాకుండా నేను వస్తాను, నేను ఏదో పెద్ద పోటుగాన్ని, నేను పొడిపించుకుంటాను, ఈ సోది కబుర్లన్నీ మా దగ్గర వద్దబ్బా. అమరావతిని నువ్వు భ్రమరావతి ఎందుకు అడుగు అంటున్నావు? నీకేమన్నా ఇచ్చేది ఏమన్నా 250 నుంచి 350కి పెంచారా? నాకైతే అర్థం కావట్లా. నీకేందంత నొప్పి? మరి గతంలో కూడా చూశాను, అమరావతిలో ఉన్న చేపలు తిన్నాను నేను అని చెప్పి మాట్లాడావు. దాని గురించి ఫోన్ చేస్తేనేమో చెప్పి ఫోన్ పెట్టేశావు. ఇదే మాట నిన్ను పిలుస్తున్నందుకు, టీవీ డిబేట్లకు పిలుస్తున్నందుకు జనాలని వాళ్ళని అనాలి రా బాబు, స్టూడియోలో వాళ్ళని. సబ్జెక్ట్ ఉండదు, పాడు ఉండదు, గయ్యి కుక్క మురిగినట్టు మురుగుతూ ఉంటావు కెమెరాల ముందల, పక్కన వాళ్ళని మాట్లాడివు. అదేమంటే కనుక ఏదో ఒక చిన్న నోటు పుస్తకం మీద, ఇలాంటి పేపర్ మీద రాసుకొచ్చి ఈసారి 11 రోజులకు వచ్చేసి నరిసేసి అన్నం పెడతారు ఇంట్లో, అది తనీసి వెళ్ళిపోండి అని చెబుతావు. అదేలే మునిబాబు సర్వే అని చెప్పి ఒక సర్వే చేసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి పక్క 11వ తారీఖు చెక్క, ఇదే జగన్మోహన్ రెడ్డి గెలిచేది పక్క, 11వ తారీఖు అయ్యేది చెక్క అంటూ ఏదో మాట్లాడావు. చివరికి 11వ తారీఖు చెక్కనే అయ్యింది నీ పరిస్థితి. జనాలను ఎరిపువ్వులు చేసావు. ఇప్పుడు వచ్చేదానికి అమరావతి మీద పడ్డావు. అమరావతి మీద పడ్డావు కాబట్టి నేను నీ గురించి మాట్లాడుతున్నానబ్బా. లేదంటే నువ్వు కొనికిసుక గొట్టం గడివి నాకు దీంతో సమానం. ఓకలో ఏకలాంటివి నీకు. నీ గురించి నేను అసలు పట్టించుకోవాల్సిన అవసరం, ఓకలో ఏకావు కాబట్టి నువ్వు. ఇప్పుడు ఒక టీవీ డిబేట్ లో మాట్లాడుతున్నప్పుడు సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడాలి. గయ్యి నాకు ఎగరటం కాదు. మొన్నటిదాకా ఏమన్నావు, అమరావతికి చట్టబద్ధత ఉందా అన్నావు. అసలు నీ నాలెడ్జ్ ఎలాగుందంటే ఒక జీరో నాలెడ్జ్ అనిపిస్తుంది నాకు. ఆ భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో 28 రాష్ట్రాలకి 28 రాష్ట్రాలకు ఉన్న రాజధానులకి చట్టబద్ధత ఉందా? ఎక్కడైనా ఒక గెజిట్ నోటిఫికేషన్ అనేది రాజధానికి ఇవ్వటం జరిగిందా? కానీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకమైన పరిస్థితి. ఆ పరిస్థితి కూడా ఎందుకంటే గనక వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు కాబట్టి, అతను 3 రాజధానులు అంటూ 3 మొక్కలాటాడాడు కాబట్టి, అరే మళ్ళీ ఇతగాడు వస్తే గనక రాజధాని సర్వనాశనం చేస్తాడేమో అని చెప్పి కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కూడా అనుమానం వచ్చింది కాబట్టి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధపడింది. మొన్నటిదాకా గెజిట్ నోటిఫికేషన్ ఉందా అన్నావు. ఇప్పుడు గెజిట్ నోటిఫికేషన్ వచ్చే సమయంలో భ్రమరావతి అన్నావు. నిజంగానే కాసేపు భ్రమరావతి అనుకుందాం మిస్టర్ కేఎస్ ప్రసాద్, కాసేపు భ్రమరావతి అనుకుందాం. ఒక్కసారి నీ భ్రమల్లో ఉన్న అమరావతికి వస్తే గనక ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి నువ్వు దూకుతావా? కట్టుబడి అయిపోయి ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయిపోయిన ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి దూకుతావా? లేదంటే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన సచివాలయం బిల్డింగ్ మీద దూకుతావా? అక్కడ నుంచి కొంచెం ముందరకెళ్తే కనుక హైకోర్టు, ఏదైతే హైకోర్టు ఉందో బిల్డింగ్, దాని మీద దూకుతావా? అక్కడ నుంచి కొంచెం వెళ్తే ఐఏఎస్ ఆఫీసర్స్ బిల్డింగ్స్ ఉన్నాయి, వాటి మీద దూకుతావా? వాటి పక్క నుంచి వెళ్తే ఐపీఎస్ ఆఫీసర్ బిల్డింగ్ ఉన్నాయి, వాటి మీద దూకుతావా? దానికి కొంచెం పక్కగా వెళ్తే కనుక నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ ది ఏ అయితే బిల్డింగ్లు ఉన్నాయి వాటి మీద దూకుతావా? అక్కడి నుంచి కిలోమీటర్ దూరం పక్కకు వస్తే కనుక, కిలోమీటర్ దూరం వస్తే కనుక విట్ కాలేజ్ ఉంది, దాని మీద దూకుతావా? విట్ కాలేజ్ నుంచి కిలోమీటర్ దూరం వస్తే కనుక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఉన్నాయి, వాటి మీద దూకుతావా?
లేదు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్ నుంచి కొంచెం ముందరకు వస్తే కనుక మంత్రుల బిల్డింగ్లు కడుతున్నారు, వాటి మించి దూకుతావా చెప్పు. వీటిల్లో వేటి మించి దూకుతావో గనక నీ ఊహల్లో భ్రమరావతి అంటున్నావు కదా, భ్రమరావతి నీ ఊహల్లో ఉన్న ఆ భ్రమరావతికి వచ్చి వాటి మించి దూకి నువ్వు బతికి మళ్ళీ మీడియా ముందరకు వస్తే కనుక సాల్యూట్ టు కేఎస్ ప్రసాద్ అని చెప్పి నేనే ఒక వీడియో చేస్తా. అర్థమవుతుందా? ఇంకా ఈ కచరా ప్రసాద్, సారీ అండి, కేఎస్ ప్రసాద్ ఏదో మాట్లాడుతున్నాడు అండి. ఒకసారి ఆయన మాటల్లో ఏం మాట్లాడుతున్నాడో వింటూ అయితే విశ్లేషణ అయితే చేద్దాం. నేను ఫోన్ చేసిందేనండి ఇది, ఇందులో ఎలాంటి దాపరకం లేదు, నేనే మాట్లాడింది. ప్రసాద్ గారు సార్, ఈ తెలుగులో ఇప్పుడు మేము ఇంటర్వ్యూ చూసాను సార్, జీనియస్ లో చూసి ఏం చేయమంటారు నన్ను? అలాగే సార్, మీరు ఒక దాంట్లో ఒక మాట అన్నారు కదా, భ్రమరావతి అని ఒక డైలాగ్ వాడారు కదా, అంటే మీకు భ్రమరావతి పుస్తకాలు రాసిన వాళ్ళు నన్ను అడుగుతారు అయితే మాట్లాడింది పుస్తకం రాసిన నేను చెప్తున్నా. కాదు కాదు మీరు అరే కచరా ప్రసాద్, అరే కచరా ప్రసాద్, మాట్లాడితే మాట్లాడాను అని చెప్పుకునే దమ్ము లేనటువంటి నీకు ఐవైఆర్ కృష్ణారావు రాశాడు పుస్తకం అంటాడు. ఆడు కంపనమ్మట గడ్డి తింటాడు రా. నువ్వు వెళ్ళి ఆయన తిన్నది ఏమన్నా తింటావా చెప్పు. రాశాడు ఐవైఆర్ కృష్ణారావు రాశాడని నువ్వు చెబుతున్నావు. ఇదే ఐవైఆర్ కృష్ణారావు జగన్మోహన్ రెడ్డి గురించి చాలా నీచంగా చెప్పాడు. మరి అవన్నీ ఒప్పుకుంటావు నువ్వు? అమరావతి భ్రమరావతి అని చెప్పి ఐవైఆర్ కృష్ణారావు రాశాడు అన్నావు. నీవు మాట్లాడావు కదరా బాబు అని చెబుతున్నా నేను. దాని గురించి సంబంధించి మధ్యలో ఆయన సంఖ్యెందుకు నాగుతావు నువ్వు? ఐవైఆర్ కృష్ణారావు సంఖ్యెందుకు నాగుతావు నువ్వు? నీ నోట్లోంచి వచ్చిన పదం గురించి మాట్లాడరా మొదలు. మాట్లాడింది చెప్తున్నా. కాదు కాదు మీరు మాట్లాడింది అది కాదు. కంక్లూడింగ్ రిమార్క్స్ లో మీరు ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారు చెప్పండి. మాడాను ఏం చేస్తారా? మాట్లాడదాను ఏం చేస్తారంటే హైదరాబాద్ స్టూడియోలో కూర్చుంటే ఏం చేస్తారు ఎట్లా తెలిసింది? సన్నాసేదవా హైదరాబాద్ స్టూడియోలో కూర్చుంటే ఎట్లా తెలిసింది? దా ఇక్కడ నుంచి వారం రోజులు టైం ఎత్తున్నారు అక్కడ కచరా ప్రసాద్ గారు. నువ్వు రావడానికి గంట ముందల, అమరావతి అడుగు పెట్టడానికి గంట ముందల నేను ఫోన్ చేశాను కదా, నా నెంబర్ ఉంది కదా నీ దగ్గర, నాకు కాల్ చేయి, నేను వస్తా. ఏం చేస్తారో తెలిసింది. ఏం చేస్తారు అమరావతి స్టూడియోలో దక్కొని బయటకు వచ్చేటప్పుడు కార్లకి నల్లద్దాలు పైకెత్తుకొని బతుకుతా సత్తా బతుకుతా ఇంట్లోకి వెళ్ళి ఒక Q90 వేసుకొని కళ్ళు మూసుకొని పడుకోవటం కాదు. నా రాష్ట్ర రాజధాని గురించి మాట్లాడటానికి నువ్వెవరా? నీకెవరు రైట్స్ ఉన్నాయిరా? ఫోన్ చేసి నాకైతే బాధ ఏంది? నువ్వు బూతులు తిట్టాలన్నా పెద్దడి అయిపోయేవరా నువ్వు. పెరిగినందుకు ఎవరంత అవరం లేకుండా అడ్డంగా పెరిగినందుకు నీకు బుద్ధి జ్ఞానం ఉంటే ఇప్పటికైనా మార్రా. మా చేత కూడా ఎందుకు తిట్లు తింటావు నువ్వు? సిగ్గు శరం లేని సన్నాసేదవా. మనిషి పుట్టకైనా పుట్టింది నువ్వు, అసలుకి మనిషి పుట్టకైనా పుట్టింది నువ్వు. కనుక నిజంగా మనిషి పుట్టక పుట్టితే కనుక మొన్న తెలుగుదేశం అధికార ప్రతినిధి అయినటువంటి బండారు వంశీకృష్ణ గారి సవాల్కి స్వీకరించావు కదా నువ్వు, వస్తాను 2 రోజుల్లో అని. నువ్వు 2 రోజులు కాదురా, నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను రా. నేను కూడా వెయిట్ చేస్తున్నా. నువ్వు ఎప్పుడు వస్తావా అమరావతి, నీతో మాట్లాడదామని నేను కూడా వెయిట్ చేస్తున్నా. నువ్వు రావడానికి గంట ముందల, నువ్వు అమరావతిలో అడుగు పెట్టడానికి గంట మొదలు నాకు ఫోన్ చేస్తే ఎక్కడున్నా సరే నువ్వు వచ్చే ప్రదేశానికి నేను వస్తా. అది అమరావతి భ్రమరావతి నీ కళ్ళతోటి నీ ముందలే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడే 1 to 1 మాట్లాడుకుందాం. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ మీడియా. నీకు దమ్ముంటే కనుక నువ్వు మగాడివైతే రే చెబుతున్నా, అరే తేడాగా నువ్వు మగాడివైతే దా వచ్చి ఇన్ ప్రెజెంట్ ఆఫ్ మీడియా మన ఇద్దరం కూర్చుందాం. ఏది అమరావతి ఏది భ్రమరావతి అక్కడే తెలుద్దాం. లేదంటే కనుక తెలుగుదేశం అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారి ఛాలెంజ్ని ఎలాగో యాక్సెప్ట్ చేయలేకపోయావు. ఆయన అంటే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. నేను ఆఫ్టర్ ఆల్ మీ దృష్టిలో నువ్వు మీడియా అని తెచ్చుకో. నీ పెయిడ్ మీడియా అని తెచ్చుకుంటావో, కూలి మీడియా అని తెచ్చుకుంటావో, నీలి మీడియా అని తెచ్చుకుంటావో, ఏది తెచ్చుకుంటావో తెచ్చుకో. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నీకు నేను. నువ్వు అమరావతిలో అడుగు పెట్టడానికి గంట మొదలు నాకు ఫోన్ చేస్తే నేను వస్తా అక్కడికి. నీకు వచ్చే దమ్ముంటే కనుక నువ్వు మగాడివైతే కనుక రాకుండా ఇంకా మీడియా ముందర కూర్చొని అమరావతి భ్రమరావతి మనం మాట్లాడితే కనుక నువ్వు తేడాగాడి వేసి వాళ్ళతో కూడా నిన్ను పోల్చకూడదురా స్వామి. హిజ్రాలతో కూడా నిన్ను పోల్చకూడదు. ఎందుకంటే కనుక వాళ్ళకున్న దాంట్లోనే ఇంకా కొంతమందిని దత్తత తీసుకొని పిల్లలనైనా చదివిస్తున్నారు. వాళ్ళు భిక్షాటం చేసుకొని బతుకుతున్నారు. నువ్వు వాళ్ళని భిక్షాటం చేసుకుంటున్నారు. నువ్వు దేబరిచ్చి బతుకుతున్నావు రా జగన్మోహన్ రెడ్డి దగ్గర. జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగి బతుకుతున్నావు నువ్వు. అలాంటి బ్రతికే కంటే ఒక్కొక్క డిబేట్కి 300 తీసుకునే బదులు కంటే కనుక ముష్టెత్తుకొని బతుకు. హైదరాబాద్ సిగ్నల్స్ దగ్గర రోజుకి 3000 రూపాయలు సంపాదిస్తున్నారంట అక్కడ. నీ మొహం చూసి 3000 కాకపోయినా ఒక 1000 రూపాయలైనా వస్తాయి.
డిబేట్కి 300 ఏ మూలకు వస్తాయి రండి, కోట్ల ముందుకు రావు మౌ సన్నాసిగా. ఇంకొకసారి అమరావతి భ్రమరావతి అంటే మాత్రం అమరావతి నుంచి బయలుదేరి హైదరాబాద్ స్టూడియోల దగ్గరకు వచ్చి నీ గురించి అక్కడే ఆ మీడియా సమక్షంలోనే తెలుసుకోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో ఇది మాత్రం.